సామాజిక న్యాయ సాధనలో బీపీ మండల్ది చిరస్మరణీయ పాత్ర. భారత సామాజిక రాజకీయ చరిత్రలో వెనుకబడిన తరగతుల హక్కులు, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన ప్రముఖ నాయకుల్లో బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఒకరు. ఆయన జయంతి సందర్భంగా కథనం. బీపీ మండల్ 1918 ఆగస్టు 25న బీహార్లోని మధేపుర ప్రాంతంలో జన్మించారు. స్వాతంత్రం అనంతరం భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది. భారతదేశంలో వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి వారి అభివృద్ధికి అవసరమైన చర్యలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం 1979లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు బీపీ మండల్ అధ్యక్షత వహించారు. అందుకే ఇది దేశవ్యాప్తంగా మండల్ కమిషన్గా ప్రసిద్ధి చెందింది. కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యా పరిస్థితులను పరిశీలించింది. వారి అభ్యున్నతికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెంచాల్సిన అవసరాన్ని కమిషన్ తన నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది. మండల్ కమిషన్ సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన అత్యంత ప్రాధాన్యత పొందింది. తరువాత ఈ సిఫార్సుల అమలు భారత రాజకీయాల్లో, సామాజిక వ్యవస్థలో పెద్ద చర్చకు దారితీసింది. రిజర్వేషన్ల అమలుపై అనుకూల, ప్రతికూల వాదనలు వ్యక్తమైనప్పటికీ భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై మండల్ కమిషన్ సిఫార్సులు విస్తృతమైన చర్చకు కారణమయ్యాయి. బీపీ మండల్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక మార్పు కోసం ఆలోచించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించాలంటే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రోత్సాహం, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు అవసరమని ఆయన భావించారు. సామాజిక అసమానతలను తగ్గించడం, అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించడం, ప్రజాస్వామ్యంలో సమాన భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఆయన ఆలోచనల్లో ప్రధానంగా కనిపిస్తాయి. బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అంటే కేవలం ఒక నాయకుడి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్యా సాధికారత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి వంటి అంశాలపై సమాజంలో చైతన్యాన్ని పెంచుకోవడం కూడా. ప్రతి వర్గానికి సమాన గౌరవం, సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని బీపీ మండల్ జీవిత ప్రయాణం, ఆయన ఆలోచనలు గుర్తు చేస్తాయి. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం, న్యాయం, సాధికారత దిశగా ముందుకు సాగడమే ఆయనకు నిజమైన నివాళి.